ఇందులో కొంచెం పేస్ట్ లాగా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఈ స్టవ్ కట్టేశాను. మన ఉల్లిపాయలు ఉడికిపోయినాయి, మన బాదం పప్పు ఉడికిపోయింది, మన గసగసాలు ఉడికిపోయాయి, పచ్చిమిరపకాయలు కూడా ఇవన్నీ ఇందులో వేసేసి పేస్ట్ చేసేసుకుందాం. మన అంతా చక్కగా పేస్ట్ చేశాను. అయితే కొంచెం ఎక్కువగా నీళ్ళు ఉంటే అవి ఉడగట్టేశాను, ఎందుకంటే ఈ నీళ్ళు కూడా మంచిగా ఫ్లేవర్ ఉంటాయి కదా మన అన్నీ, అవి కూడా ఇందులో వేసేసుకోవచ్చు. మరి ఇప్పుడు పేస్ట్ అయిపోయింది, ఈ నీళ్ళని కూడా ఇందులో కలిపేసుకుందాం. కలిపేసుకొని వేసి కుక్ చేసేసుకుందాం. గసగసాలు వేస్తే ఏదైనా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. కానీ మీకు తెలుసా, కొన్ని దేశాల్లో దుబాయ్ ఇట్లాంటి కంట్రీస్లో ఈ గసగసాలు వాళ్ళు ఎలో చేయరు. కానీ గసగసాలు వేస్తే వంటలు మనవి ఉంటాయి కదా తెలుగు వాళ్ళే, చాలా బాగుంటుంది. ఇదంతా వేసిన తర్వాత ఇది మొదటిగా కొంచెం చిక్కబడుతుంది. ఏం కంగారు పడక్కర్లేదు, కింద అంటుకునే ప్రమాదం కూడా అనిపిస్తుంది. అప్పుడు చక్కగా దీన్ని కలుపుతూ ఉండాలి. అయితే ఇది చిక్కబడ్డ తర్వాత దాన్ని మళ్ళీ మనకి ఒక మంచి గ్రేవీ లాగా చేయాలనుకోండి, మనం ఏం వాడతాం, పాలు అందులో వేసి మనం చక్కగా కుక్ చేసుకుందాం. నీళ్లు పోయకండి, ఎందుకంటే ఈ గ్రేవీ మనకి అలా కావాలి. సో అవును, టమాటాలు ఉన్నా మనం కొంచెం ఈ మసాలా తీసి పాలల్లో వేసి కలిపేసి అప్పుడు వేసుకుంటే పాలు విరగకుండా ఉంటుంది. కొంచెం చిక్కబడ్డ తర్వాత వేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది చక్కగా కుక్ అయిపోయింది, కొంచెం చిక్క కూడా పడింది. అయితే ఇప్పుడు పాలు వేసేటప్పుడు మరీ ఎక్కువగా వేయకూడదు, ఎక్కువగా వేస్తే పాలు విరిగే ప్రమాదం ఉంటుంది. సో కొంచెం కొంచెం వేసుకొని చేయొచ్చు. ఇంకొక విధానం ఏం చేయొచ్చు అంటే, ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఇందులో కొంచెం వేసుకోవచ్చు. వేసేసి ఇందులో కలిపేసి అప్పుడు మొత్తం వేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. వేసి ఇప్పుడు చక్కగా దీన్ని మరీ కొద్దిగా సేపు కుక్ చేసుకుందాం. అయితే ఇందులో మనం పాలకూర కూడా వేస్తాను, ముందే చెప్పాను కదా. పాలకూర కూడా ఏంటి, ముందుగానే కొంచెం పాలకూరని బాయిల్ చేసి చాప్ చేసేసుకున్నాను. మీరు కావాలంటే ఫ్రెష్గా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. ఈ పాలకూరను కూడా ఇందులో వేసుకుందాం. సో ఇప్పుడు కొంచెం చిక్కపడ్డ తర్వాత మనం ఇందులో ఉప్పు, కారం వేయట్లేదు కాబట్టి ఆ పచ్చిమిరపకాయల కారం తాకుతుంటుంది. అందులో కావాలంటే కొంచెం అంత మిరియాల పొడి కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇది చిక్కబడ్డ తర్వాత మనం ఇందులో ఏంటి కొంచెం ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి. అయితే ఒక్కసారి మంచిగా బాయిల్ వచ్చిన తర్వాత అయితే కొంచెం చిక్కగా ఉన్నా పర్లేదు, ఇందులో మనం మష్రూమ్ వేసుకుందాం. ఎన్నోసార్లు చెప్పాను, మష్రూమ్లో నుంచి చాలా తేమ బయటకు వచ్చి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. కాబట్టి ఈ మష్రూమ్స్ ఇందులో వేయగానే కొంచెం పలసగా అవుతుంది. దాని తర్వాత మనం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరి మలాయ్ అంటే క్రీమ్ కదా, మరి నా దగ్గర క్రీమ్ కూడా ఉంది. మనకి మార్కెట్లో కూడా మనకి ఫ్రెష్ క్రీమ్ దొరుకుతూనే ఉంది కదా, అది తెచ్చి వేసుకున్నారంటే మనకి గ్రేవీ పర్ఫెక్ట్గా అవుతుంది. చాలా టేస్టీ ఈ మలాయ్ పాలక్ కుమ్ రెడీ అయిపోతుంది. ఇది కొంచెం ఉడుకుతూ కొంచెం చిక్కపడ్డ తర్వాత మన మష్రూమ్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ మష్రూమ్ ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాల్లో చక్కగా కుక్ అయిపోతుంది. చక్కగా లోపల నుంచి తేమ కూడా రావాలంటే మూత పెట్టేసి స్లో మంటలో ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేద్దాం. అద్భుతమైన టేస్ట్ మన డిష్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. చూడండి, మష్రూమ్లో నుంచి కూడా నీళ్లు బయటకు వచ్చి గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇంకా మలాయ్ క్రీమీ లాగా ఇందులో మలాయ్ కూడా క్రీమ్ కూడా వేసుకున్నాం. అయితే క్రీమ్ వేసినప్పుడు దాని తర్వాత దాన్ని ఎక్కువగా కుక్ చేయకూడదు. కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ కట్టేయడమే. దీని లోపల ముందుగా నేను ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, ఈ ఉల్లిపాయలు కూడా కరకరలాడుతూ పైన వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు తినేటప్పుడు మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు మన డిష్ రెడీ అంటే మరి రెడీ. స్టవ్ కూడా కట్టేశాను. ఇప్పుడు దీన్ని తింటే ఆహా, దేంతో బాగుంటుంది తెలుసా, నాను, రుమాలి రొట్టె, అలా అంతెందుకు ఇలా చిట్టి పుల్కాలు చేసుకున్న బ్రహ్మాండంగా ఉంటుంది. అంతెందుకు మనం బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ అలా చేసుకున్నాం అనుకోండి, దాంతో కూడా బాగుంటుంది. దాంతో బాగుంటుందని ఉన్నవన్నీ చెప్పేస్తున్నాను, కానీ చాలా టేస్టీ డిష్. తప్పకుండా ట్రై చేయాలి. మష్రూము అన్నీ అబ్బా, అసలు చూడ్డానికి కూడా ఎంతో మంచి కలర్. అంటే టమాటా వల్ల లైట్గా వచ్చింది, లేకపోతే ప్యూర్ వైట్ ఉండేది. దాంట్లో మన ఉల్లిపాయ ముక్కలు కూడా, మన పాలకూర కూడా చాలా వేడిగా ఉంది. ఇప్పుడు మా బాబు స్కూల్ నుంచి రాగానే ఇది వాడి కోసం స్పెషల్గా వాడికి నాను, ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు
నాన్ పిండి లేకపోతే పిజ్జా పిండి ఉన్నా దాంతో కూడా నాన్లు చేసేసుకోవచ్చు. ఎప్పుడు చేసి పెడతా ఉంటాం ఇలాంటి కూరలు చేసినప్పుడు. వాడు చాలా ఇష్టంగా తింటాడు. సూపర్, బాగా. అవునండి, ఈ డిష్ తింటుంటే వచ్చేసింది. ఎగ్జామ్స్ అయిపోయినాయి, మా వాడు మంచి మార్కులతో పాస్ కూడా అయ్యాడు. ఇప్పుడు మా వాడు 10వ తరగతికి వచ్చేసాడు.